శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ప్రశ్న పుండాకోర్ గాడికి సంబంధించి చాలామంది సపోర్టర్స్ ఉంటారు. దాంట్లో ప్రకాష్ రాజ్ ఇచ్చేటువంటి సపోర్టు వేరేనే చెప్పాలి. పాపం నిద్రాహారాలు మానేసి రోజుకొక వీడియో చేసుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేసుకుంటూ ఆయనకి సపోర్ట్ చేస్తూ ఒక విప్లవాన్నే సోషల్ మీడియాలో నడిపిస్తున్నాడంటే ఎంత ప్రేమ ఉంటే అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అయితే నటుడు ప్రకాష్ రాజ్ ఒక వీడియో చేశాడు నిన్న. దానికి సంబంధించి ఆ వీడియో ఏంటో విన్నాం. దాంట్లో కొన్ని ఏమంటారు శుద్ధపూస కౌర్లు చెప్పినటువంటి పరిస్థితి నటుడు ప్రకాష్ రాజ్ చేశాడు. ఒకసారి విన్నాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. నేను మౌనంగా లేదు అన్నీ చూస్తా. మౌనంగా లేదు ఒకసారి మళ్ళీ ఒకసారి విన్నాం. హాయ్, నేను మౌనంగా లేదు అన్నీ మౌనంగా లేదు కాదండి, మీ తెలుగు తగలడా. ఏం మాట్లాడాలి? మౌనంగా లేదు అంటే ఆడవాళ్ళని అంటారు. ఓకే, మీరు అలా అనుకున్నా అభ్యంతరం ఏం లేదులే, కానీ బట్ లేదు కాదు, లేను. ఎక్కడ ఏం పలకాలో ఏడి సస్తే తెలుసుకుని సస్తే బాగానే ఉంటుంది. ఆ పుండాకూరు ప్రశ్నగా లేడు అనుకుంటా. పాపం ఇలా రాసిచ్చేవాడు, దాని గురించి చెప్పేవాళ్ళు లేక పాపం లేదు అని, లేనుని లేదని, లేరు అని, ఇంకొకటని ఏదేదో మాట్లాడేస్తున్నాడు పాపం. సరే ఒకసారి మాట్లాడండి ప్రకాష్ రాజ్ గారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, ఎలాగా సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు కాదు సార్, కాల్పనిక కథలు కాదు, కల్పిత కథలు. ఏడ తగులుకున్న సంతరా బాబు మాకిది. నాకు అర్థమయ్యే సావదు. మాకు ఏడ దొరికిన సంత అంటే ఇది. తెలుగు రాకపోతే తెలుసుకొని చావాలా, లేకపోతే కనీసం ఎదురుగుండా ప్రాంప్టరో ఇంకొకటో పెట్టుకుని రాసుకున్నా చదవాలా. ఏది లేకుండా తెలుగును కూనీ చేయటం ఎందుకు చెప్పండి? లేదంటే మీకు వచ్చినటువంటి భాషలోనే మాట్లాడచ్చుగా. మేమేమి మా భాషలో మాట్లాడితేనే చూస్తామని అనలేదు కదా. ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా అనేక డబ్బులు పడేసి నీ చేత విషం చిమ్మించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది ఇప్పుడు తెలుగు వాళ్ళకి. నీతో నీతులు చెప్పించుకునేటువంటి కర్మ వచ్చింది కదా. సరే చెప్పు తగలడు. బూతులు అన్నీ వింటున్నారు. మీ అందరికి నా సమాధానం ఇంతే చెప్పు. దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఏమన్నా డైలాగా రాసిచ్చాడండి ఎవడో కానీ, భలే రాసిచ్చాడండి. దిగజారుతూనే ఉండండి అంట. ప్రకాష్ రాజ్ గారు మీకు కూడా అది చెప్తున్నాం. దిగజారుతూనే ఉండు. నువ్వు నీ బతుక్కి దిగజారటం తప్ప ఇంకొకటి రాదు అనేంత స్థాయిలో దిగజారు. నీ ఎంత అంటే దిగజారుడు ధనానికే ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారవు. దిగజారుడు అంటే ప్రకాష్ రాజ్ గుర్తొచ్చేంత స్థాయిలో దిగజారు అంటే నాకన్నా దిగజారుడులో ఇంకొక మించినోడు లేడు ఈ ప్రపంచంలో అనుకునేటువంటి స్థాయికి దిగజారు. ఇది ప్రకాష్ రాజ్ గారు. ఓకేనా? చెప్పండి. ఇంకోటి ఏదో మాట్లాడారు, దాని గురించి కూడా మాట్లాడదాం. ఏంటంటే సోషల్ మీడియాలో అంట యూట్యూబర్లు వాళ్ళు చెప్పే అబద్ధాలంట. అంటే లైక్ మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి మిస్టర్ పుండాకోరు ప్రశ్నగాడు లాగానేనా ఎవరైతే సోషల్ మీడియాలో నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేది చెప్పారు కదా. ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ప్రశ్న పుండాకోర్ గాడికి మాదాపూర్లో భాను ఎలైట్లో 302 అనేటువంటి ఒక రూమ్, ఒక ఫ్లాట్లో వాడు ఆఫీస్ పెట్టించి వాడికి నెలకింత డబ్బులు ఇచ్చి పెట్టించినట్టే కదా అబద్ధాలు ప్రచారం చేయమని చెప్పి. అలాగే కదా, మీరే చెప్పాలి దాని గురించి. మీకన్నా బాగా ఎవడు చెప్పలేడు ప్రకాష్ రాజ్ గారు. చెప్పండి ఇంకా. రైట్. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. ఇంతకన్నా ఇంకా దారుణంగా ఉందా సార్? మీకన్నా దారుణంగా ఈ ప్రపంచంలో ఎవడైనా దిగజారుతాడా? ఎంత దిగజారారు అనడానికి ఒక లైన్ చెప్తా సార్ మీకు. ఈరోజు మీకు ఒక లైన్ చెప్తా. ప్రకాష్ రాజ్ మీకు అనుకోవడం అసలు నీకే. ప్రకాష్ రాజ్ నీకు ఒక లైన్ చెప్తా. ఈ దేశంలో 80% ఉన్నటువంటి హిందువుల మీద నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలు, నువ్వు చిమ్మేటువంటి విషం ఒక విషపురుగు కన్నా, అంటే పాముని పాలు పోసి పెంచితే అది విషమే చిమ్ముద్దంటారు చూసారా, అలా తయారు చేశారు హిందువులు నిన్ను. నువ్వు నటుడిగా వచ్చినప్పుడు చిన్న స్థాయి నుంచి ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చిన తమిళనాడు ప్రజలు కానీ, తెలుగు వాళ్ళు కానీ, హిందీ వాళ్ళు కానీ, మలయాళం వాళ్ళు కానీ, ఈ భాష ఆ భాష అని లేకుండా 80%
నువ్వు చేసినటువంటి సినిమాల్లో 80% హిందువులు వాళ్ళు కష్టపడి చెమటోడ్చి అంటే ఆట విడుపు కోసం నీ సినిమా చూసి నిన్ను ఇంత బలిసేలా తయారు చేసి నీ చేత నీతులు చెప్పించుకోవటం, నీ చేతల హిందువులని తిట్టించటం, హిందూ దేవుళ్ళని అవమానపరచటం, హిందూ ఆచారాలని అవహేళన చేసేటువంటి స్థాయిలో నిన్ను దిగజార్చారని చెప్పాలి. ఇంతకన్నా నీచమైనటువంటి వ్యక్తి హిందువుల డబ్బులు తిని, హిందువులు డబ్బులేస్తే కానీ ఇంతలా బలిసి కొట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు చూసావా? దీనికన్నా దిగజారుడు మాటలు ఇంకొకటి ఉంటుందా సార్? ప్రకాష్ రాజ్, నువ్వే చెప్పాలి. ప్రకాష్ రాజ్ చెప్పు. ఇంకా మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. ఇంతకన్నా దిగజారుడుతనాన్ని ప్రపంచం ఎక్కడ చూడదు సార్. నిజంగా చెప్తున్నాను కదా. దిగజారుడుతనం అంటే ప్రకాష్ రాజ్ దిగజారుడుతనానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచం మొత్తానికి నిన్ను మించినోడు లేడు ప్రకాష్ రాజ్ అని చెప్పేటువంటి పరిస్థితి ఇప్పుడైతే ఉంది. చెప్పు. దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. అది ఆయన దిగజారు చేస్తారు. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. నీకులాగా కదా. చెప్పు. దిగజారడంలో మీకు మీరే సాటి అనే నీకు గర్వం నేనే సాటి అని చెప్పి చెప్పుకోవాలి. నువ్వు ఆడు ప్రశ్నగా పుండకరు గడిగా చెప్పాలి. ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. ఎవడా ఆపాడు నిన్ను? ఎవడా ఆపాడు అంట. ఒక్క మాట చెప్పు. నిన్ను ఎవడన్నా ఆపాడా? ప్రశ్నించేటువంటి పుండాకూరగాడినే ఎవడ ఆపలా? చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. అబద్ధాలు సృష్టించడం అంటే ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ని దేశభక్తుడిగా చిత్రీకరించడం కాదు. ఒక నక్సలైట్లు పోతే 100 మంది నక్సలైట్లు నాలాంటి వాళ్ళు పుడతారని చెప్పినటువంటి పుండాకోరికి సపోర్ట్ చేయడం కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిడితే నన్నే తిట్టాడు అని చెప్పి నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నానని చెప్పి వాళ్ళకి లేని బాధని వాడి మీద వేసుకుని బయటకు వచ్చాడు చూసావా. సో అలాంటి వాళ్ళ గురించి నువ్వు వెనక వేసుకొచ్చినప్పుడే నీకన్నా దిగజారుడుతనాన్ని ఈ దేశం కానీ ఈ ప్రపంచం కానీ చూడలా. నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టి, నీకు ఈ స్థాయిలో ఆస్తులు అంటగట్టి, ఈ స్థాయిలో నీకు నటుడిగా పేరు సంపాదించి ఇచ్చినటువంటి హిందువులకి నువ్వు ఇచ్చేటువంటి అంటే రిటర్న్ గిఫ్ట్ ఉంది చూసావా నీ రూపంలో. హిందువులను తిడుతూ, రాముని తిడుతూ, ఇక్కడ ఉండేటువంటి ఆచారాలను తిడుతూ నువ్వు చేసేటువంటి విషం ఉంది చూసా, నువ్వు చిమ్మేటువంటి దానికన్నా దిగజారుడుతనం ఇంకొకటి ఉండదు ప్రకాష్ రాజ్. గుర్తుపెట్టు. దిగజారు ప్రకాష్ రాజ్, ఇంతకన్నా దిగజారు ప్రకాష్ రాజ్. నీకన్నా నీతి జాతి అనేటువంటిది ఏమీ లేకుండా దిగజారు ప్రకాష్ రాజ్. కనీసం మనిషి అన్న ఇది కూడా మర్చిపోయి దిగజారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్, నువ్వు మనిషి అనేది కూడా మర్చిపోయి ఇంతకన్నా దిగజారలేవు అనుకున్న ప్రతిసారి దిగజారుతూనే ఉండు ప్రకాష్ రాజ్. ఎంతవరకు దిగజారుతావంటే నీకన్నా ఈ దిగజారుడుతనంలో ఈ ప్రపంచంలో నాకు సాటి రాకుండా ఉంటారు అని చెప్పి ఆ స్థాయిలో దిగజారు ప్రకాష్ రాజ్ అని చెప్పాలను. ఏం చెప్తాను చెప్పండి. పోను.